నన్ను పిలిచిన కార్యమేమో అలాగే నాతో తెలుపువబ్బా చిన్నాడు బిడ్డ. అలాగే తెలుపువబ్బా. చల్లగా బతికవా పక్కబాట మహాభాగ్యమమ్మా. అయ్యా వేళ కాని వేళలో వచ్చావు. అవునమ్మా. ఈ మనసులో ఒక కోరిక ఉందంటున్నావు. ఆ ఒక్క కోరిక తెలిపిరచ్చు. అమ్మగారు నాకు ఎలాంటి కోపము ఉండదు పక్కబాట. నేను అడిగినందుకు నీకు ఎటువంటి కోపం లేదంటే ఎలాంటి కోపం లేదమ్మా. తెలుపుతానమ్మా. అలాగే తెలుపవచ్చమ్మా. ఎలాంటి కోపం లేదు కదమ్మా. ఎలాంటి కోపం లేదమ్మా. అలాగే తెలుపుతానమ్మా. అలాగే తెలుపమ్మా. అమ్మగారు మాజమ్మ
మక్కుబాట అదిగో ఊరికట్టు ఉత్తర బాగన మా అన్నగారు 7 మంది వేసిన సొనస్సులు కదమ్మా ఉన్నది కదా మా సొనస్సుని కావులు వెళ్ళాలని కావులు వెళ్ళాలని కేకలేసి గువ్వలు తోలాలని గువ్వలు తోలాలని నా యొక్క కుడి చేతి హస్తంతో గువ్వలు తోలి అవును మక్కుబాట ఎడమ చేతి హస్తంతో ఎగరి తోలాలని అవునమ్మా నా మనసులో ఒక చిన్న కోరికమ్మా మక్కుబాట ఊరికంటే ఉత్తరాలన్నటువంటి మీ అన్నలేసిన చిన్న చెరికి అవునమ్మా ఉగాది ఎండల కాలం వెళ్ళాలని అవునమ్మా గెలుపు గెలుపు 16 గెలుపులు తిరగాలని కేకలేసి గువ్వల తల్లిని గువ్వల తోలాలని ఎన్నడేగలు లేనిది నీ మనసులో ఆ ఒక్క చిన్న కోరిక కలిగిందంటున్నావు అవునమ్మా అమ్మా వారం నాడు ఒక్క పొదలతో అవునమ్మా ఆ కదిరి దేవుడు మన ఆహార పుట్టావని నిన్ను ఎంతగానో అల్లారు గుర్తుగా పెంచాడు అవునమ్మా ఏ ఒక్క చిన్న కష్టమో తెలియకుండా ఈ యొక్క పావుగుడ్డలో పుట్టి పెరిగావు కదమ్మా అయినా పావుగుడ్డలో పుట్టావు పాగేటి మనం ఆడుకుంటూ పాడుకుంటున్న వయసులో అవునమ్మా అన్నలేసులు చెడ్డ చేడికి వెళ్ళాలని నీకు ఇంత చిన్న వయసులో ఎవరు చెప్పారు ఎవరు నేర్పారమ్మా అయ్యో ఎవరు చెప్పేది ఎవరు నేర్పేది ముక్కులకు కూరా వెళ్ళాలంటే అవునమ్మా మరి ఇంటి వద్ద కూలి వాళ్ళు లేరా ఉన్నారు జీతగాలు లేరా శీతకాలు కూడా ఉన్నారమ్మా లేదా నీకు ఇంత చిన్న వయసులో అవునమ్మా ఎత్తు తెలియని బిడ్డకు అవునమ్మా. ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మాకు మాట అంటే మీ అన్నగారు 7 మంది వేసిన సొనస్సుని కాలు వెళ్ళాలంటే మా ఇంటి వద్ద కూలి వాళ్ళు ఉన్నారు శీతకాలు ఉన్నారు 33 శీతకాలు ఉన్నారు కదా అవునా మాకు మాట ఇలాంటి వాళ్ళందరూ ఉండగా ఈ చిన్న వయసులో ఎవరు నేర్పంటున్నావమ్మా అవునా మాకు మాట అలాగే తెలుపుతానమ్మా అలాగే తెలుపవబ్బా చెప్పలా